రియాక్ట్ అవ్వాలి కదా మరి, ఎక్కడొచ్చినా వచ్చినట్టే కదా అమ్మాయిల గురించి అవార్డు. ఆబ్వియస్లీ ఆమె ఆడవాళ్ళు మా ఫ్రీడమ్ అని మాట్లాడుతున్నారు. అసలు ఫ్రీడమ్ గురించి ఆయన మాట్లాడలేదు శివాజీ గారు. ఎందుకంత రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఫ్రీడమ్ దాకా వెళ్ళలేదండి. మీరే ఫ్రీడమ్ అని చెప్పేసి లేపేసుకుంటున్నారు, దాన్ని చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు. అందుకు కాంట్రవర్సీ చేసిన విషయం కాదని నా ఫీలింగ్. ఆ మాట అన్నారు కదా, ఆయన సారీ చెప్తారు కదా, అయిపోతుంది. కానీ ఒక విషయం చెప్తా, శివాజీ గారు ఎక్కడ రాంగ్ అయితే చెప్పలేదు, మంచిగా చెప్పాడు. అది ఫ్లోలో వచ్చిందండి. యాక్చువల్గా ఇప్పుడు అదొకటే కాదు కదా, సాంగ్లో వచ్చింది, దాన్ని ఎవరైనా పట్టించుకున్నాడా? అందుముందు ఒక పర్సన్ మామూలుగానే ఆంటీని ఎవరినో అన్నారని చెప్పేసి డీజేలు పెట్టినారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు అంటే అప్పుడు హీరోయిన్కి ఎక్కట్లేదా? మరి అప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి కదా, చిన్మయ్య గారు ఎవరి గురించి మాట్లాడిన వచ్చింది కదా, మరి అప్పుడు కూడా మాట్లాడాలి కదా మరి. సో ఫైనల్గా నేనేం చెప్తా అంటే, అమ్మాయిలు మంచిగా వెళ్తే బెస్ట్, హీరోయిన్లు కూడా అంతేనండి. సినిమాలోనండి తప్పదు, ఇంకా యాక్టింగ్ అని అవన్నీ తప్పదు. కాకపోతే బయటకు వచ్చినప్పుడు కొంచెం మంచిగా వెళ్తే కొన్ని జరగకుండా ఉంటాయి. ఇది ఆయన చెప్పడానికి కారణం, ఇన్ని రోజులు చెప్పుకుని ఇప్పుడు చెప్పడానికి కారణం నిధి అగర్వాల్ గారు. కానీ ఇప్పుడు వీళ్ళంతా నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయి నెగిటివ్గా చేసుకున్నారు కాబట్టి అది నెగిటివ్ అయింది. అది పాజిటివ్ వేరే తీసుకుని పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయినే, నాకు అక్కడ సామాన్య ఓటు నచ్చలా, నాకు అది నచ్చలా, కానీ ఆయన చెప్పిన విధానం మొత్తం నచ్చింది నాకు. అంటే అప్పుడు ఆయన నెగిటివ్ ఎందుకు చేయాలి ఆయనని? కొంచెం శివాజీ అన్న ఇది కాకుండా ఇలా చూస్తే బాగుండేది అన్న అని చెప్పేసి అనుకున్నాను, అంతే నేను.